న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. ప్రధానంగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లోనే అలజడి ఎందుకు రేగుతోంది? ఎన్నికలకు ముందు వీలైనంత ప్రశాంతంగా ఉండాల్సిన రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది వాళ్ళ ప్రధానంగా న్యూస్ రూమ్ చర్చ. సో ఈ చర్చలో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఏపీసీసీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ స్వాగతం అండి. ఇక పాతూరి సుధాకర్ రెడ్డి గారు తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇక ఢిల్లీ నుంచి పొరిగళ్ల రఘురామ్ గారు బీజేపీ కోఆర్డినేటర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ చర్చకు స్వాగతం. అండ్ జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా మనతో పాటు కాసేపట్లో టీడీపీ ఎంపీ ఆయన కూడా ఢిల్లీ నుండి జాయిన్ అవుతారు. సో రఘురామ్ గారు, ముందుగా నేను మీతో మాట్లాడతాను. గట్టిగా పోరాడుతున్న వారిని కట్టడి చేసేందుకు అధికారంలో లేని రాష్ట్రాలని, పార్టీలని కానీ, నేతల్ని కానీ ఇలా టార్గెట్ చేస్తున్నారు. పోలీసింగ్ మీదే గురి చేసి వాళ్ళని డీమోరల్ చేసే వ్యూహం ఒకటి జరుగుతుంది అనేది పాయింట్. ఏమంటారు? గత 2 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్లో సిబిఐ ఆ కేసు మీద విచారణ కొనసాగిస్తుంది 2013 తర్వాత నుంచిను. సో సిబిఐ అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న విచారణ మీద 2 సంవత్సరాల నుంచి ఒక కమిషనర్ ఆఫ్ పోలీసుని పిలుస్తుంటే ఆయన రాకుండా తప్పించుకు తిరుగుతుంటే ఇది పెద్ద 25,000 కోట్ల రూపాయలు పైగా కుంభకోణము, ప్రజల డబ్బు దీంట్లో దాగి ఉన్నది. ఈ లైక్ మన ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ కుంభకోణం ఏ విధంగా ఉన్నదో అలాంటి కుంభకోణం, దానికన్నా పెద్ద కుంభకోణం అది. సో దీని మీద సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం అతనికి ఉన్నది. అండ్ అతను సిట్ అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఉన్నది. ఆ అధికారికి నిజం చెప్పాల్సినటువంటిది, సహకరించాల్సినటువంటి అవసరం ఆయన మీద ఉన్నది. అది ఆయన తప్పించుకుని మరి ఒక పోలీస్ అధికారి ఎలాగా ఒక పార్టీ వర్కర్ కింద ఎలా పనిచేస్తాడండి? ఆవిడొచ్చి వాళ్ళ ఎంపీల్ని అరెస్ట్ చేస్తే ఆ ఎంపీల్ని నిజంగానే వాళ్ళే వచ్చి లొంగిపోయారు. అంటే ఎంపీలు ఎవరైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళు వచ్చి సంజాయిషి చెప్పుకుని వెళ్ళారు. కొంతమంది అరెస్ట్ అయినారు. ఇలాంటి కేసుల్లో ఎలాగా ప్రభుత్వము అంటే ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్లో లాగా ఒక ప్రభుత్వం ఒకటి కోర్టుని లెక్క చేయకుండా, సరే సిబిఐ అంటే అనుమానాలు ఉన్నాయి, సిబిఐ స్వతంత్రంగా ఎవడం మేము చెప్తే రాలేదు కదా, సుప్రీంకోర్టు చెప్తే వస్తే కూడా సంజాయిషి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇప్పుడు మనమే ఒక పోలీస్ అధికారి మామూలుగా సిబిఐ అనేది ఒక రాష్ట్ర పరిధిలో స్టేట్ యాక్ట్ కి సంబంధించి వాళ్ళ పరిధిలో ఉన్న సంస్థ. సిబిఐ అనేది అంటే ఢిల్లీ జ్యుడిస్ట్రిక్షన్ పరిధిలో ఉన్నది. బట్ రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం ఏంటి అనేది కదా పాయింట్. అంటే పోలీసింగ్ మీద కూడా గురి చేసి టార్గెట్ చేస్తున్నారు అనేది కదా సర్వత్రా వినిపిస్తోంది. అదే చెప్పేదండి. ఇప్పుడు మనం ఒక పోలీస్ ఇన్స్పెక్టరు ఒక ఎంక్వైరీ కోసం ఎవరన్నా పిలిస్తే మనం వెళ్ళకపోతే ఊరుకుంటారా అండి? వెంటనే మనుషులు 10 మంది కానిస్టేబుల్ ఇంటికి పిలిపించి తీసుకెళ్ళండి. ఒక చిన్న కానిస్టేబులే, ఒక చిన్న ఇన్స్పెక్టరే మన ఊరుకోడు. అలాంటిది అతనికి బాధ్యత లేదండి? కమిషనర్కి బాధ్యత లేదా? ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనాన్ని స్కామ్లో ఇరుక్కుని ఈ స్కామ్ జరిగిందని సిట్ అధికారిగా ఉన్న వ్యక్తి మరి సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతుంటే ఎంతవరకు సమంజసం? ఎందుకు అతన్ని కాపాడాలి? ఎందుకు ప్రభుత్వం అతని వెనకాల ఉంది? అంటే ప్రభుత్వంలో పెద్దలు కూడా ఆ స్కామ్లో ఉన్నారు కాబట్టి, ఆ కాగితాలను తారుమారు చేసి ఆ అధికారి ద్వారా తారుమారు చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం మాట్లాడకుండా ఉందా? మరి మీరు చూస్తే గుజరాత్లో ముఖ్యమంత్రిని అడిగారండి. 10-12 గంటల పాటు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని సిబిఐ ఎంక్వైరీ చేసింది. అప్పటి హోమ్ మినిస్టర్ గుజరాత్ని అరెస్ట్ చేసింది. దేనిలో? షహాబుద్దీన్ ఎన్కౌంటర్ విషయంలో ఒక టెర్రరిస్టుని చంపితే దాని మీదే తీసుకెళ్లి లోపలేశారు కదా. అది అప్పుడేమన్నా మేము గగ్గోలు పెట్టామండి? జ్యుడిస్ట్రిక్షన్ లోకి వీళ్ళు వచ్చారు అన్నది కదా పాయింట్. మరి ఇప్పుడు ఏపీ స్టేట్ యాక్ట్ కి సంబంధించి ఏదో ఉంటుంది, పక్క రాష్ట్రం తమిళనాడు వాళ్ళు వచ్చి ఇక్కడ అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ సంబంధించి రాష్ట్ర వ్యవహారాల్లో వీళ్ళ పరిధిలో ఏదో ఉంటుంది, కానీ పక్క స్టేట్ వాళ్ళు వాళ్ళ యాక్ట్ ప్రకారం వచ్చి ఇక్కడ అమలు చేస్తాము అంటే అది గుజరాత్లో అప్పటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అప్పటి హోమ్ మినిస్టర్నే లోపలేస్తే అడిగే దిక్కు లేదు. ఇప్పుడు అది దాన్ని కంపేర్ చేస్తే ఇదేం కాదు కదండి. ఎంక్వైరీకి రావయ్యా అంటే రాకుండా తప్పించుకు పారిపోతుండే ఏం చేస్తారు? లోపలేరా? అసలు వేయడానికి వెళ్ళలేదు కదా, అతను అరెస్ట్ చేయడం కోసం వెళ్ళలేదు కదా, అతను ఎంక్వైరీ చేయడం కోసం వెళ్ళారు సిబిఐ. పారిపోయి దాక్కుంటే ఎలాగా? సమాధానం ప్రభుత్వం అతను కాపాడడం ఏంటి? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ప్రజల కోసం పనిచేయట్లేదా? వాళ్ళ కోసమే పనిచేసుకుంటుందా? వాళ్ళ స్కామ్ను కప్పెట్టుకోవడం కోసం పనిచేస్తుందా ప్రభుత్వం? సో ఈ విధమైనటువంటి దీన్ని పక్కన ఒరిస్సా ప్రభుత్వం అయినా కంప్లైంట్ ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం మీద? పాండిచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లైంట్ ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం మీద?
పక్కన ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కంప్లైంట్ ఇచ్చిందా? ఎక్కడ ఇచ్చారండి? కేవలము చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి మమతా బెనర్జీ గారి ప్రభుత్వము కావాలని కేంద్రం మీద కుట్రలో భాగంగానే నరేంద్ర మోడీ మళ్ళీ వస్తున్నాడు, ఈ నరేంద్ర మోడీని ఆపాలనుకున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ యొక్క కేంద్ర సంస్థల మీద, కేంద్ర ప్రభుత్వం మీద కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు ఉన్న పార్టీలకి సంబంధించి కానీ నేతల్ని కానీ ఎవరినైనా కూడా టార్గెట్ చేసే కల్చర్ అయితే జరుగుతోంది కదా, ఇరికించడం లేకపోతే ఎక్కడా లేదండి. అదే చెప్పేది మీకు. ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పినా, ఇన్ని రాష్ట్రాల ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని, మన చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఉన్న ముఖ్యమంత్రులు గాని ఎవరన్నా కేంద్ర ప్రభుత్వం తిట్టారా, కేంద్ర ప్రభుత్వాన్ని తోలనాడారా, కేంద్ర ప్రభుత్వం దుమ్మెత్తి పోసారా? కేవలం చంద్రబాబు నాయుడు గారు, మమతా బెనర్జీ తప్పించి. అంటే మరి పార్లమెంట్ లో వీళ్ళిద్దరే ఎక్కువ శాతం కూడా బీజేపీకి గానీ లేకపోతే మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు గానీ, పార్టీ నాయకుల్లో వీళ్ళకి సంబంధించిన వాళ్లే ఉన్నారు కదా. అలా ఎందుకు అనుకోకూడదు? పార్లమెంట్ లో వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు కాబట్టి మోరల్ గా పోలీసుల్ని గురిపెట్టి వ్యవస్థని కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఆ వ్యూహంలో భాగంగా జరుగుతుంది అనేది కదా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నమాట. పార్లమెంట్ లో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ప్రతిఘటనల్ని భరించట్లేదు అనేది కదా పాయింట్. అలా అయితే అరెస్ట్ చేయాలి కదండి. అలా అయితే ఆ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయడమో, బెదిరించడమో, అరెస్ట్ చేయడమో, చంద్రబాబు నాయుడు గారు మంత్రులు అవినీతి ఆరోపణలు ఉంటే వాళ్ళని స్వేచ్ఛగా తిరగనిస్తున్నాం కదా. ఏమన్నా అరెస్ట్ చేసామండి? ఎవరన్నా లోపలేసామా మంత్రుల్ని? రాష్ట్రంలో మంత్రులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, స్వేచ్ఛగా అవినీతి చేస్తున్నారు. ఎవరిని ఏం చేయలేదే, ఎవరిని ఏం టచ్ చేయలేదే. అయితే భయం దేనికి? అవినీతి చేసిన వాళ్ళకి భయం ఉంటుందండి. నిర్భయంగా తిరిగే అధికారికి, నిర్భయంగా తిరిగే ఎమ్మెల్యేకి, అంటే అవినీతి చేయని ఎమ్మెల్యేలు రాష్ట్రంలో లేరా? ఉన్నారు. అవినీతి చేయని ఎంపీలు లేరా? రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు మాగంటి బాబు గారు ఉన్నాడు, అవినీతి చేయడు. అదేవిధంగా అవినీతిలో అతనికి సంబంధం లేదు. తోట కాకినాడ ఎంపీ గారు ఉన్నాడు, అతనికి సంబంధం లేదు. కొంతమంది ఎంపీలు ఉన్నారు, ఇలాగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో అవినీతి చేయని ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళు నిర్భయంగా తిరుగుతుంటే ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళకే భయం పట్టుకుంది, వాళ్లే భయపడుతున్నారు. వాళ్లే కేంద్రం అంటే, సిబిఐ అంటే, ఇన్కమ్ ట్యాక్స్ అంటే భయపడుతున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు భయపడలేదండి? అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ మనల్ని పోలీసులకి గురి పెట్టడం మెయిన్ గా వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతీయాలి. ముఖ్యంగా ఏపీలో కూడా పోలీసులపై బీజేపీ, వైసీపీ నేతలు కూడా బెదిరిస్తున్నట్టుగా కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఎందుకంటే కోడికత్తి కేసు విషయంలో కూడా మనం చూస్తే ఎన్ఐఏకి అప్పగించారు కదా, సిట్ దర్యాప్తు జరుగుతున్నా కూడా. అంటే మెయిన్ గా ఓవరాల్ గా ఇష్యూ మొత్తం తిరిగి కూడా పోలీసింగ్ ని డిమోరలైజ్ చేయాలి అన్న పాయింట్ మీద ఆగుతోంది కదా. నేను చెప్తా. నేను 2 ఇష్యూలు చెప్తానండి. రాష్ట్రంలో జేసీ దివాకర్ రెడ్డి గారు గౌరవ ఎంపీ అండ్ చాలా సీనియర్ నాయకుడు, 45 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్న వ్యక్తి. ఆయన మొన్న ఒక సంఘటనలో రాయలసీమలో, అనంతపురంలో పోలీసులను ఛాలెంజ్ చేసి పోలీసులు తిట్టారు. ఆయన పోలీసులు పనితీరు బాగోలేదు, దరిద్రంగా ఉంది, పోలీసులు ఎవరు ఏదో ఒక పేరు కూడా పెట్టారాయన, పోలీసుల్ని ఆ పేరు పెట్టి కూడా తిట్టారు ఆయన. అదేవిధంగా పోలీస్ ఆఫీసర్, సీనియర్ పోలీస్ అధికారి ఐపీఎస్ విజయవాడలో బాలసుబ్రహ్మణ్యం గారిని కేసీఆర్ నాని గారు, బోండా బొమ్మ గారు కాలర పట్టుకునేంత పని చేశారు. అంటే ఎవరు బెదిరిస్తున్నారండి అధికారుల్ని? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. మీ ఎవరిని బెదిరించలా, ఎవరిని డిమారలైజ్ చేయలేదు. అయితే మరి రఘురామ్ గారు మీరు ఇదే అంటున్నారు, కోర్టు ఆదేశించింది కాబట్టి వెళ్ళామని. మరి ఇదే కోర్టు ఆదేశించకపోయినా కోడికెత్తు కేసుకు సంబంధించి మరి ఎన్ఐఏకి అప్పగించడం ఎలా చూడాలంటారు? మరి దానికి దీనికి కూడా స్టేట్ వేరైనా కూడా మీరు అక్కడ చెప్తున్నారు, అక్కడేమో మీకు కోర్టు ఆదేశించింది అంటున్నారు. మరి ఇక్కడ కోర్టు ఆదేశించకపోయినా మీరు ఎన్ఐఏకి రిఫర్ చేశారు. ఇంకోటి ఇక్కడ మన కిలారి ఆయన ఎమ్మెల్యేని చనిపోయారు కదండి, ఎమ్మెల్యేని చంపబడ్డారు, ఏదో నక్సలైట్లు చంపారు. ఒక ఎక్స్ఎమ్మెల్యే నక్సలైట్లు పగలే అందరు ఎదురుండని కాల్చి చంపారు. అప్పుడు ఎన్ఐఏకి ఇచ్చారు. ఈ ఇష్యూ ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయ్యింది. అప్పుడు లేని ఇబ్బంది ఈ కోడికత్తి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా ఆ ఇష్యూలో? లేనప్పుడు భయపడాల్సింది ఏముందండి? ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ సిట్ అధికారులు దర్యాప్తు చేశారు, పోలీసు అధికారులు చేసి దాని మీద విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. కోర్టు కూడా చెప్పాల్సింది, హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది, చెప్పాలి. ఏమంటే రాష్ట్ర ప్రభుత్వంకి ఎవ్వరూ ఇన్వాల్వ్ కాకపోతే కోడికత్తే కదా అని హేళన చేశారు. ఆ కోడికత్తి దిగి తెగుంటే మెడ అప్పుడు తెలిసేదండి. అంచేత అది కోడికత్తే కాదు, మెడల తెగే కత్తి కూడా అది దాన్ని తేలిగ్గా తీసుకోవడం మంచి పద్ధతి కాదు. ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఒకటే,
ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు ఒక పార్టీకి అధినేతకి జరిగినప్పుడు ఎందుకు తీవ్రంగా స్పందించలేదు, ఎందుకు చాలా లైట్గా, చాలా దాన్ని ఏమంటారు, దాన్ని చాలా చులకనగా ఎందుకు చూశారు? ఇప్పుడు ఆ కత్తి వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఆ దర్యాప్తును ఎందుకు నీరు కారుస్తారు? నిజం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలా లేదా? వద్దనుకుంటే మానేయండి. మేము చెప్పమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. మేము చెప్పమయ్యా, ఏం చేస్తారు, ఏం పీకుతారు అని రాష్ట్ర ప్రజలు చెప్పమని చెప్పండి. మాకే అభ్యంతరం లేదు, మేమేం అనం. రైట్, ఒక చిన్న విరామం తీసుకుందాం. న్యూస్ రూమ్ లో విరామం తర్వాత మనం మిగిలిన వాళ్ళ గెస్ట్ల వాయిస్ కూడా తెలుసుకుందాం. ఒక చిన్న విరామం, చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఎస్, న్యూస్ రూమ్ చర్చకు తిరిగి స్వాగతం. సో జీవి రెడ్డి గారు, మీరేం చెప్తారు? బీజేపీ ఇతర రాష్ట్రాల్లోనే లా అండ్ ఆర్డర్ ని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అండ్ రఘురామ్ గారు చెప్పింది కూడా మీరు విన్నారు, ఏమంటారు? ఇప్పుడు మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 245 నుంచి ఆర్టికల్ 293 వరకు క్లియర్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్, అది ఫైనాన్షియల్ రిలేషన్స్ కావచ్చు, జ్యుడిషియరీ రిలేషన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ కావచ్చు, అండ్ లెజిస్లేటివ్ రిలేషన్స్. సో ఈ ఆర్టికల్ 245 నుంచి 293లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎవరి స్కోప్ ఎంత. ఒకరికొకరికి ఏం గులాంగిరి చేసుకోరు, దో ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ ఇండియా అయినా కూడా, బట్ వీ హ్యావ్ ఏ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ కాబట్టి. సో అందుకని చెప్పేసి క్లియర్గా ఎవరి కట్ ఆఫ్ ఎంతవరకు ఆ ఆర్టికల్ 245 నుంచి 293లో లెజిస్లేటివ్ ఇష్యూస్లో కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో కానీ, మిగతా రెస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ ఓకే, ఎక్కడైతే సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉన్నో ఎవరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎవరు ఎంతవరకు ఇన్వాల్వ్, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఇన్వాల్వ్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఇన్వాల్వ్ కావచ్చు, క్లియర్గా ఇది డిఫైన్ కాన్స్టిట్యూషన్ మనకి క్లియర్గా ఉంది. సో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. సో మనకి అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎట్లా అంటే అట్లా పోతే ఇదిగో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం పోతే ఈరోజు ఈ చర్చలు రావు కదా. చర్చలు వస్తుందంటే సమ్వేర్ ఎట్లో ఒక అడుగు ముందుకేసినట్టే. సో ఈ చర్చ ఊరక రాదు, పొగలేందే నిప్పులేందే పొగరాదన్నట్టు ఒక అడుగు ముందుకు పడబట్టే ఈరోజు అంటారు. ఒక కలకత్తాలో ఒక పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు అంటే సరే ఏదో అనుకోవచ్చు, అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది, తమిళనాడులో అయితే అసలు జయలలిత గారు చనిపోయిన తర్వాత ఎంత విచ్చలవిడిగా టీజీపీకి సంబంధించి కూడా మనం సరే ఎంత విచ్చలవిడిగా జరిగిందో అసలు వీళ్ళకి ఏమైనా సంబంధం లేదు. వీళ్ళకి బీజేపీకి ఆడ ఏ మాత్రం స్టేక్ లేదు. ఒక ఎంపీ ఉన్నాడు అనుకుంటా ఉంటే బీజేపీకి, అది డిఎంకే ఏడిఎంకే గొడవకి మధ్యలో వీళ్ళు దూరి దాన్ని ఎంత రప్చర్ చేశారో అందరికీ తెలిసిన అంశం. సరే ఇప్పుడు కలకత్తా ఇష్యూకి వద్దాం. ఇప్పుడు కోర్టుకు రావాలి, కోర్టుకు రాకపోతే ఏమవుతుంది, కోర్టు పిలిస్తే రాకపోతే ఏమవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే రేపు కోర్టు పనిష్మెంట్ ఇస్తుంది. కోర్టు పనిష్మెంట్ ఇస్తే అది కమిషనర్ అయినా, డీజీపీ అయినా, చీఫ్ మినిస్టర్ ఎవరైనా సరే దాని ప్రకారము అప్పుడు లా ఎన్ఫోర్స్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ లోపల తొందర ఏంటి, కోర్టు కాల్ఫర్ చేసింది రాలేదనుకోండి, రాకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇట్ లీడ్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దెన్ కోర్టు వీళ్ళు 6 months 3 months దానికి ఉంది రూల్స్ ప్రకారం ఇంప్రజన్మెంట్ ప్లస్ ఫైన్ వేస్తుంది. అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ లో కూడా దానికి కూడా స్టేట్ పోలీసే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. దాని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పని చేసినప్పుడు దాని కింద చేసినప్పుడు స్టేట్ పోలీసే యాక్షన్ ఇనిషియేట్ చేస్తుంది. ఇప్పుడు సిబిఐ వాళ్ళు వచ్చారు, ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దానికి 3 రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒకవేళ కోర్టు చెప్పిన కూడా ముందు సమన్స్ ఇష్యూ చేయాలి, సమన్స్కు రెస్పాన్స్ కాకపోతే వారెంట్ ఇష్యూ చేయాలి, వారెంట్కి సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు అప్పుడు దొరకకపోతే దాని ప్రోక్లమేషన్, మనం అంటాం కదా వాంటెడ్ అని చెప్పేసి అనౌన్స్మెంట్. ఈ 3 దశల్ని ఇన్వోక్ చేయాలి. మరి సమన్స్ ఇచ్చారా అంటే చెప్పరు, సమాధానం చెప్పరు. వారెంట్ ఉందా అంటే సమాధానం చెప్పరు. మేము వచ్చే టయానికి లేడంటారు, వాళ్ళు ఏమో లీవ్లో ఉన్నారంటారు, వీళ్ళేం పారిపోయినారంటారు. ఒకవేళ మీరు పారిపోయినట్టయితే వారెంట్ ఇచ్చిన మమతా బెనర్జీ అయితే ఆయన కేవలం అసలు ఒక్కరోజు ఆయన సెలవే పెట్టలేదని అంటున్నప్పుడు మీరు వారెంట్ ఇష్యూ చేసినా కూడా అక్కడ చూపించాలి. వాళ్ళ ఇష్యూ ఇప్పుడు ఏం మమతా బెనర్జీ అది కరెక్ట్ అని కూడా మనం చెప్పము. యాజ్ పర్ లా పోయినప్పుడు ఏంటంటే ఎవరిని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, అది నిజమని చెప్పలేము, అబద్ధం చెప్పలేము. బట్ లా అయితే ఉంది కదా, మీరు వారెంట్ ఇష్యూ చేస్తున్నారంటారు, మళ్ళీ ఇంకో పక్క ఏం చెప్తారు, అతను దొరకలేదంటాడు. మరి దొరకలేనప్పుడు నెక్స్ట్ 3rd స్టెప్ ఈ ప్రోక్లమేషన్ ఇన్వోక్ చేయొచ్చు కదా. మీరు దాన్ని ఎందుకు ఇన్వోక్ చేయరు అంటే మళ్ళీ ఆ సమన్స్ ఇష్యూస్ ఉంది కానీ వారెంట్ ఇష్యూ కానీ ఆ డాక్యుమెంట్ ఏమి ఓవరాల్గా చెప్పేది కాదు. ఇట్స్ ఎ రిటర్న్ డాక్యుమెంట్. ఆ సమన్స్ అయినా అరెస్ట్ వారెంట్ అయినా ఇట్స్ ఎ రిటర్న్ డాక్యుమెంట్స్. మీరు ఎందుకు ట్విట్టర్లో జీవీఎల్ గారు వీళ్ళందరూ ఇన్ని ఇష్యూస్ అన్ని ట్విట్టర్లో పెడుతుంటారు కదా, ఏదో ఊహాగానాల్లో ఊహించుకోనో ఇట్లా అట్లా అని చెప్తారు కదా. ఒక డాక్యుమెంట్ మీరు పెడితే ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా, అంబిగ్యూటీ ఏముంది అనేది. మమతా బెనర్జీ గారు ఏం చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు, సిబిఐ స్కోప్ ఏంటి, ఏ ఆర్టికల్ కింద వస్తున్నారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అది ఎన్ని రోజులు దానికి టైం ఉంది, ఒక్క నిమిషం, ఇవన్నీ పెట్టకుండా ఒక భయాందోళన గురి చేయాలని చెప్పేసి ఇప్పుడు మమతా బెనర్జీ గారు 2013లో స్కామ్ బయటకు వచ్చిందండి.
ఎంత టైం కావాలండి వీళ్ళకి? ఇన్ని రోజులు ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఎలక్షన్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దాని ఇష్యూని రైజ్ చేస్తున్నారు. మొన్న ఎప్పుడైతే మహాగఠబంధన్ కలకత్తాలో మీటింగ్ జరిగిందో ఇమీడియట్ గా మాయావతి గారి మీద కేసులు స్టార్ట్ అయినాయి, అఖిలేష్ యాదవ్ గారి మీద కేసులు స్టార్ట్ అయినాయి, ఇక్కడ మమతా బెనర్జీ గారి మీద ఇష్యూ స్టార్ట్ అయింది. అంటే ఎన్నికలు దగ్గర పట్టడానికి వీళ్ళు మేల్కొంటారు, ఎట్లయినా వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. ఈ కేసులతోటి వాళ్ళు కోర్టుల చుట్టూ డిపార్ట్మెంట్ల చుట్టూ తిరుగుతుంటే వీళ్ళ బీజేపీ వాళ్ళు వచ్చి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ పని వీళ్ళు చేసుకోకపోతున్నది. ఎందుకంటే ఇది ఒక్కసారి జరిగింది అనుకోండి, ఇక్కడ ఏదో యాక్సిడెంటల్ అనుకోవచ్చు, ప్రతి ఎన్నికలు జరుగుతుంది కదా. ప్రతి రాష్ట్రంలో ప్రతి ఎన్నికలప్పుడు అది ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులు కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, ఇంకొక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కావచ్చు, ఏదో ఒక రూపంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఎన్నికకు ముందు అసెంబ్లీ కావచ్చు, లేకపోతే లోక్సభ బై ఎలక్షన్స్ కావచ్చు, ప్రతి సందర్భంలో జరుగుతుంది. యాక్సిడెంటల్గా అయితే 1-2 సార్లు యాక్సిడెంట్గా. బట్ ఇఫ్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్ మీన్స్ వాట్ డస్ దట్ మీన్? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటెన్షనల్లీ. ఇంటెన్షనల్ కూడా చేయొచ్చు. మీరు బియాండ్ జ్యూరిస్డిక్షన్ పోతున్నారు కదా. మీ అలోక్ వర్మ గారు సిబిఐ డైరెక్టర్ని రాఫేల్ స్కామ్లో హ్యాండిల్ చేస్తున్నారని చెప్పేసి దాన్ని తప్పించారు. ఇంకొక వచ్చి నాగేశ్వరరావు గారిని తప్పించారు. ఆర్బీఐ గవర్నర్ వెళ్ళిపోయారు. నిన్నటికి నిన్న జీడిపి బేస్ రేట్స్ మార్కెట్లోకి స్టాటిస్టికల్ ఆఫ్ ఇండియాలోని 2 మెంబర్స్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇంకా కేంద్రాన్ని పూజన చేస్తున్నారు, కేంద్రాన్ని తప్పుపడుతున్నారని చెప్తే ఎలాగూ? అంటే మన సుధాకర్ రెడ్డి గారి వాయిస్ కూడా తీసుకున్న తర్వాత రఘురామ్ గారు మీతో మాట్లాడతాను. సో సుధాకర్ రెడ్డి గారు మీరేం చెప్తారు? మామూలుగా కేసీఆర్ ఏం మాట్లాడినా కూడా ఫెడరల్ ఫ్రంట్ అని చెప్తున్నారు, తిరుగుతున్నారు, అందరినీ పార్టీలందరినీ ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరీ ముఖ్యంగా అయితే మమతా బెనర్జీతో కలుస్తున్నారు. మరి ఇక్కడ ఫెడరల్ స్ఫూర్తే దెబ్బతింటున్నప్పుడు ఫెడరల్ ఫ్రంటే ఫామ్ చేస్తామని దేశమంతా తిరుగుతున్నా కూడా ఇంత జరుగుతున్నా, కలకత్తా ఇష్యూలో పోలీస్ కమిషనర్ మీద సిబిఐలు ఇంత జరిగి ఇంత తతంగమై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు మీరెందుకు స్పందించలేదు? ఒకటి మేడం, బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో కేంద్రం ఈ రకమైనటువంటి ఒక వైఖరి అవలంబిస్తూ అనేటువంటి ఒక మాట మీరు అనేది. కానీ బీజేపీయేతర పార్టీలని కాదు, ఎవరైతే బీజేపీని విమర్శిస్తూ ర్యాలీలు ప్రదర్శనలు చేస్తున్నారో ఆ రకమైనటువంటి వారిని టార్గెట్ చేస్తూ వారిని ఈ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి ఒక చర్య తీసుకుంటారంటే అర్థం ఉన్నది. ఎందుకంటే మొన్న మనం చూసినాం, కలకత్తాలో పెద్ద ప్రదర్శన ర్యాలీ నిర్వహించి బీజేపీని ఎండగట్టినటువంటి ఒక విధానం, దానికి అనుగుణ్యంగా మమతా బెనర్జీని టార్గెట్ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో 2013లో ఉన్నటువంటి ఒక శారద ఏదైతే కేసు ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు దాన్ని బయట పెట్టి దానికి అనుగుణ్యంగా ఇప్పుడు సిబిఐని పంపడం, సిబిఐ తోటి పోలీస్ కమిషనర్ ఎట్టనండి రఘురామ్ గారే చెప్పాలి పెద్ద మనిషి, ఎందుకొరకంటే ఒక ఇప్పుడు పోలీస్ కమిషనర్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది చీఫ్. అంటే నేను అనేది మీరు ఇప్పుడు జరిగిన తతంగం అంతా కూడా తప్ప పోనీ అది వేరే విషయం మేడం. ఎందుకంటే మాకేం సంబంధం మేడం? మాకేం ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతామా మేడం? ప్రతి విషయంలో మేమెందుకు ఇన్వాల్వ్ అవుతాం? మేడం కావచ్చు, కలుస్తాం మేడం, కలిసినాం కావచ్చు. ఇప్పుడు ఆమె జరిగిందన్నప్పుడు నైతికంగా మోరల్ సపోర్ట్ ఇస్తున్నామనో లేకపోతే జరిగిన విషయాన్ని ఖండిస్తున్నామనో చెప్పాలి కదా. కాదు మేడం, మమతా బెనర్జీ మమ్మల్ని యొక్క సహకారం అడిగితే మా యొక్క అభిప్రాయం ఏందో చెప్పడానికి వీలవుతుంది. కానీ అన్నెసరిగా మేము అందులో పోక్ చేయడం అనేటువంటి సరైనది కాదు. ఎందుకంటే ఆమె ఏం రాకుండా అవి పూర్తి వివరాలు తెలియకుండా మనంతలో మనం ఎట్లా కామెంట్ చేయడానికి వీలవుతుంది? యాజ్ ఏ లేమెన్ గా మాత్రం ఇప్పుడు మనం మాట్లాడటానికి వీలవుతుంది. యాజ్ ఏ థర్డ్ పర్సన్ గా నేను టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడేటువంటి యొక్క సాహసం అయితే చేస్తలేను నేను. ఎందుకొరకంటే ఇవాళ మమతా బెనర్జీ ఆ విధమైనటువంటి యొక్క వైఖరి వచ్చటానికి, ఎందుకంటే ఈ 2 రకాల కోణాలలో చూస్తున్నాం. ఒకటి ఏంటంటే ఆమె ఈ ఎన్నికల సందర్భాన్ని అంటే ఇప్పుడు జరుగుతున్న పాయింట్ కూడా బీజేపీ అయితే రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితులు లేదా పరిణామాలు జరుగుతున్నా కూడా వాళ్ళని వ్యతిరేకించే గళం మాట్లాడినా లేకపోతే వాళ్ళని టార్గెట్ గా చేసిన ఇష్యూస్ మీదే ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి అనేది మనకి బేసిక్ గా జరుగుతున్న పాయింట్. ఎవరైతే గళం విప్పినరో వారి మీద జరుగుతున్నటువంటి దాడులు అని అంటున్నాం. ఆ విధమైనటువంటి దాడులు గతంలో బీజేపీ ఇతర రాష్ట్రం అయినా కూడా తెలంగాణ పరంగా మీరంటూ వ్యతిరేక మోదీ కూటమి లేకపోతే వ్యతిరేక కాంగ్రెస్ కూటమి ఇవన్నీ తిరుగుతున్నప్పుడు నేను అనుకున్నది ఇదండి. లేదంటే జరిగిన ఘటన ఒక నైతికంగా ఫెడరల్ స్ఫూర్తి అనేది ఇక్కడ దెబ్బతిన్న పాయింట్ గురించి కదా చర్చ మాట్లాడుతున్నారు. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా ఉండేటువంటి చర్యలు ఏమిటి
ఆడ శారదా కుంభకోణం ఏమైంది అనేటువంటి యొక్క వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మనం కామెంట్ చేయడానికి వీలైతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు జరుగుతుంది అనేటువంటి దాని మీద మనం ఒక లేమెన్ గా మాట్లాడటానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనకైతే చూసినట్టుగా మనకు కొట్టొచ్చినట్టుగా కనబడేది ఏమిటంటే కావాలని కక్ష సాధింపు ధోరణితోటి మమతా బెనర్జీని ఇరుకున పెట్టేటట్టుగా చర్యలు తీసుకుంటుండ్రు అనేది తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే పరోక్షంగా ఉండేటువంటి ఏం జరిగింది అనేటువంటి చూడకుండా మొన్న ఆమె ర్యాలీ పెట్టింది, నిన్న సిబిఐని పంపిండు మోడీ, ఇదైతే అర్థమైతుంది. కాబట్టి ఇట్లా పంపడం అనేటువంటి సమస్య అనిపిస్తలేదు. ఎందుకంటే 4.5 సంవత్సరాలు వేచి చూసి గీయాల నువ్వు సిబిఐని పంపుట్లో అంటే ఆమెని ఇరుకున పెడదామనేటువంటి ధోరణి అనేటువంటిది కనబడుతుంది. అందుకొరకే మా రఘురామ్ గారికి నేను కోరేది ఏమిటంటే ఈ రోజుల్లో మీరు అట్లా చర్య తీసుకునే వరకు, గతంలో అయితే మనం కూడా అనుకున్నాం మేడం, మేమైతే ఒక 20 ఏళ్ల కిందట కాంగ్రెస్ వాళ్ళని ఎవరైతే ఇరుకున పెడతారో కాంగ్రెస్ విమర్శిస్తారో ఈ రకం సిబిఐని వినియోగించుకొని ఆ విధంగా చేస్తుందో అనేటువంటి విమర్శలు వస్తుండే. అప్పుడు ఈ బీజేపీ వాళ్ళు కూడా విమర్శించారు సిబిఐని కానీ ఇవాళ బీజేపీ 5 సంవత్సరాలు కాకముందే సేమ్ ధోరణి మళ్ళా అవలంబిస్తుంది బీజేపీ కూడా. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా జరుగుట వల్ల కక్ష సాధింపు ధోరణితోటే చేస్తున్నారు అనేటువంటిది ప్రజలందరూ అనుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది. రెండో విషయం చూద్దాం మేడం, మమతా బెనర్జీ గారు. కాబట్టి ఎక్కడైతే కమిషనర్ ను ప్రశ్నించడానికి ఇచ్చేస్తే వారిని అరెస్ట్ చేస్తామని అంటే మాత్రం అంటే లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకున్నట్టే కదా. కాబట్టి లా అండ్ ఆర్డర్ ను కాపాడేటువంటి ముఖ్యమంత్రి బజార్న పడేటువంటి పరిస్థితి వస్తే ఎట్లా, రేపు ప్రజలు ఎట్లా నవ్వించినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక కోణం ఆలోచిస్తారు. రెండో కోణం ఏమంటే నా కింద పనిచేస్తున్నటువంటి సిబ్బంది నాకు లాయల్ గా ఉన్నారు కాబట్టి వారిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నాపై ఉంటది కాబట్టి నేను దేనికైనా రెడీ అనేటువంటి ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అంటే లాయల్ గా ఉంటున్నారు అని కాబట్టే ఎక్స్పెక్ట్ చేసి రేపు పొద్దున భవిష్యత్తులో ఏదైనా జరిగే పరిణామాలకు ముందే లాయల్ గా ఉంటారని చెప్పి వాళ్ళని టార్గెట్ చేస్తారని అనుకోవచ్చా? పోలీసింగ్ ని అందుకే గురి చేశారు అన్నారు కదా, ఇప్పుడు లాయల్ గా ఉండే ఛాన్స్ ఉంది. ఆమె దగ్గర పనిచేసేటువంటి ఒక సిబ్బందిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఆమెకు ఉంటది. ఎవరమైనా అంతే మేడం, నేను యజమాని, నా దగ్గర పనిచేసేటువంటి గుమాస్తా ఉంటాడు, గుమాస్తాను ఏదో రకమైన ఇప్పుడు అదే కదండి పాయింట్, అలా లాయల్ గా ఉండే ఆస్కారం ఉంది అన్నప్పుడు ముందే పోలీసింగ్ ని వ్యవస్థ చేసి నైతిక స్థైర్యం దెబ్బతీసేస్తున్నారు అనేది కదా అందరూ ఓవరాల్ గా జరుగుతున్న చర్చ. సిట్ ను ఏర్పాటు చేశారు మేడం. సిట్ నివేదిక ఏదైతే ఉన్నదో మమతా బెనర్జీకి సబ్మిట్ చేసాడు. హిస్ బిజినెస్ ఇస్ ఓవర్. కాబట్టి ఇక మళ్ళీ నువ్వు ఫర్దర్ గా నువ్వు ఏమన్నా ఎంక్వైరీ కావాలంటే ఐ షుడ్ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ది సీఎం. రఘురామ్ గారు ఏం చెప్తారు? జీవీ రెడ్డి గారు కూడా ఒక పాయింట్ చెప్పారు, బియాండ్ రూల్స్ అన్ని జరుగుతున్నాయి, ఇంటెన్షనల్ గానే చేస్తున్నారు, జ్యుడిస్ట్రిక్షన్ పరిధి ఉన్నప్పటికీ కూడా అవన్నీ చూపించకుండా ప్రతి విషయాన్ని ప్రూఫ్లతో మాట్లాడుతున్నప్పుడు ఇది ఎందుకు మాట్లాడలేదు, ఇలా జరిగింది అయినా కూడా బియాండ్ రూల్స్ ఇలా జరిగింది, ప్రొసీజర్ కి విరుద్ధంగా జరిగింది అనేది జీవీ రెడ్డి గారి పాయింట్. అట్ ద సేమ్ టైం మనకి సుధాకర్ రెడ్డి గారు కూడా చెప్పింది విన్నారు. సో ఏం చెప్తారు? వెరీ క్లియర్ అండి, సుప్రీం కోర్టు చెప్పినటువంటి ప్రకారంగా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పుడు 25,000 కోట్ల రూపాయల యొక్క కుంభకోణం జరిగింది. కుంభకోణం జరిగినప్పుడు అది ప్రజలకి సంబంధించిన డబ్బుని ప్రజలకు చేరదీయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఒక్క నిమిషం అండి, మనతో పాటు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయన వాయిస్ కూడా విని ఆయన చెప్పిన కామెంట్ పైన కూడా మీరు మాట్లాడతారు. కానీ జేసీ దివాకర్ రెడ్డి గారు, చర్చకు స్వాగతం అండి. సో ఏం చెప్తారండి? బీజేపీ రాష్ట్రాల్లో ఏదైతే బీజేపీయేతర రాష్ట్రాల్లో టార్గెట్ గా పోలీసుల్ని టార్గెట్ చేయడం, నైతిక ధైర్యం దెబ్బతీయడం, వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది వ్యూహం అనేది సర్వత్రా చర్చ జరుగుతుంది. మీరేమంటారు? ఇది వాస్తవం కదమ్మా, జరిగేటువంటి మాట వాస్తవము. ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా పోలీసులు బాగా బలమైనటువంటి వాళ్ళు, శక్తి సంపన్నులు, వాళ్ళనే లొంగ తీసుకుంటే మిగతా వాళ్ళని ఆటోమేటిక్గా లొంగ తీసుకుంటున్నటువంటి ఒక దుర్బుద్ధి మోడీ గారి దాంట్లో కనపడతా ఉంది. అసలు ఈ ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధంగా ఆయన ఆ రకంగా నడుచుకోవటం మంచిది కాదు. అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో కూడా కొనసాగితే ఈ దేశము చిన్నాభిన్నమై పూర్వము రాజరికాలు వచ్చినట్టుగా ఒక్కొక్క సంస్థానంగా తయారై, అంటే రీజనల్ పార్టీస్ ఆ రకంగా తయారై ఈ దేశ ఒక సార్వభౌమత్వమే దెబ్బతీసేటువంటిది ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరించాలా.
అది గాడి తప్పి పోతా ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ఫ్రాక్షనిస్ట్ కంటే అధ్వానంగా ప్రవర్తన చేస్తున్నారు. ఆయన ఎక్కడో గ్రామ పంచాయతీలలో లేకపోతే ఎక్కడో ఉండవలసినటువంటి వాడు ఇంత పై లెవెల్ పోయిన తర్వాత కూడా ఆ ప్రభుత్వం మారకపోవటం ఈ దేశ ప్రజల యొక్క దురదృష్టం. అంటే జేసీ గారు రాష్ట్రాల్లోని ఉన్న పోలీసులు కూడా కేంద్రం మాటే వినాలి అని అనుకుంటున్నారా? అవునమ్మా, అదే కదా. ఆల్ ది ఐఏఎస్ వాళ్ళు భయపెట్టి తన గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా రాష్ట్రాల్లో ఇంటర్ఫేర్ కావాలనేటువంటిది ఆయన ఉద్దేశంగా కనపడుతుంది. ఇది ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధమైనటువంటిది. ఇది జరగరాదు, జరగకూడదు. అదే కంటిన్యూ అయితే రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇక్కడ దేశం చిన్నాభిన్నమవుతుంది. దాన్ని ఆలోచన చేయాల పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు. రైట్, న్యూస్ రూమ్ లో ఒక చిన్న విరామం తీసుకుందాం. మనం ఒక చిన్న విరామం తీసుకుని తర్వాత మనం చర్చ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి ABN.